Yeah, good morning, guys. Good morning, Hello. sir. Yeah, good morning. So, last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm once. Clear? Clear అండి? Yeah. So, next one చూడండి. What is the meaning of TDS? TDS అంటే ఏంటి? చెప్పగలరా ఎవరైనా? Anyone? What is the meaning of TDS? Anyone? చెప్పండమ్మా. హలో. వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. యా. చెప్పండి. What is the meaning of TDS? TDS అంటే ఏంటి? చెప్పండి. సో, TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు. ఓకే. అంటే ఒక మనసు తను సంపాదించే ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో, దాని మీద గవర్నమెంట్ టీడీఎస్ అనేది కట్ చేసుకుంటుంది. ఎంప్లాయీస్ సాలరీస్ మీద, రూమ్ రెంట్స్ మీద, ఓకే. తర్వాత కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, ఈపీఎఫ్స్ మీద ఇలా రకరకాల వాటి మీద టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, 2,00,000 లైక్ 0 నుంచి 2,50,000 వరకు ఉంటే మనకి 0% టీడీఎస్. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే 5%. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో ఉంటే 20% టీడీఎస్ కట్ చేస్తారు. వీటికి సెక్షన్స్ ఉంటాయి. నువ్వు నేచర్ ఆఫ్ వర్క్ ఏదైతే చేస్తున్నావో దాని మీద టీడీఎస్ అనేది కట్ చేసుకుంటారు. ఓకే. అది ఎలా అనేది మనం టుడే క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. డన్. ఇది ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా గవర్నమెంట్ వాళ్ళు కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. నీ సాలరీ 50,000. 50,000 అంటే నువ్వు సంవత్సరానికి ఎంత అవుతుందండి? 50,000 అంటే చెప్పండి. ఏ స్లాబ్‌లోకొస్తది? 0-25 లోకొస్తుందా? 25-5 వస్తుందా? 5-6, 7-5 వస్తుందా? ఏ బేస్‌లోకొస్తారు మీరు? సంవత్సరానికి 50,000 హ్మ్. చెప్పండి. ఏ బేస్‌కొస్తారు? హ్మ్. చెప్పండి. 7,50,000 మధ్యలోకొస్తారా? లేదంటే 4,00,000 మధ్యలోకొస్తారా? నో ఐడియా. 10% మధ్యలోకొస్తారు. ఓకే. డన్. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యాక్ట్ 1961 ప్రకారంగా కట్ చేసుకుంటారు. సాలరీ, కమిషన్, ప్రొఫెషనల్ ఫీజ్, ఇంట్రెస్ట్, రెంట్. చూడండి. సాలరీస్ పెయిడ్ టు ప్రియా ట్రేడర్స్ 40,000. రెంట్ పెయిడ్ టు క్రిస్ ట్రేడర్స్ 50,000. కమిషన్ పెయిడ్ టు లోకేష్ ట్రేడర్స్ 30,000. సెక్షన్స్ ఉన్నాయి చూడండి. నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి, పర్సెంటేజెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఇది ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. 1, 2 సార్లు చూడాలి మీరు. కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. క్రియేట్ కంపెనీ. టీడీఎస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ నో. సో, ఫస్ట్ క్రియేట్‌లోకి వెళ్ళాలి. ఓకే. ఒకసారి మళ్ళీ ఎఫ్‌లోకి వెళ్ళండి. టీడీఎస్ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి. చూడండి. టీడీఎస్. ఎనేబుల్ టాక్స్ డిడక్టెడ్ సోర్స్. యెస్. టాక్స్ అకౌంట్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. అది మీ కంపెనీలో ఉంటుంది. మీరు కంపెనీలో పని చేస్తున్నారా? లేదంటే ఓన్ బిజినెస్ పెట్టుకున్నారా? ఇండివిడ్యువల్ హెచ్‌ఎఫ్. ఇప్పుడు ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ వస్తుంది. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఇక్కడ ఏమున్నాయి? సాలరీస్, రెంట్, కమిషన్ ఉంది. సాలరీస్. సెక్షన్. సాలరీకి ఏ సెక్షన్ వస్తుంది ఇక్కడ? 192. పేమెంట్ కోడ్
రెమిటెన్స్ కోడ్. ఓకే. ఇక్కడ 40,000 అన్నాడు. బేస్డ్ ఆన్ కంపెనీ నార్మ్స్ ప్రకారంగా 40,000 అంటే ఇక్కడ మాక్సిమం మనకి 10% స్లాబ్‌లోకి వస్తారు. ఓకే. 4,80,000. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ? రెంట్ ఉంది. రెంట్ వచ్చేసి 194 10% కమిషన్. కమిషన్ వచ్చేసి 194 5%. ఇలా ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలండి. జస్ట్ ఈరోజు 3 తీసుకున్నా. సో 3 తీసుకున్నాను. లెడ్జర్‌లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఇక్కడొచ్చేసి సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇది చూడండి. ఎప్పుడైతే F11లో మీరు ఆప్షన్ ఎస్ పెడతారో ఈస్ టీడీఎస్ అప్లికబుల్ అంటే అప్లికబుల్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ పేమెంట్ అక్కడ నువ్వు ఏదైతే చేసిందో అది తీసుకోవాలి. రెంట్, రెంట్‌కి రెంట్ తీసుకోవాలి. కమిషన్, కమిషన్‌కి కమిషన్ తీసుకోవాలి. ఓకే. తర్వాత ప్రియా ట్రేడర్స్, సన్‌డ్రీ క్రెడిటార్స్. ఈస్ టీడీఎస్ డిడక్టబుల్? యెస్. డిడక్టివ్ టైప్ ఇక్కడొచ్చేసి మనకి ఇండివిడ్యువల్, హెచ్‌యుఎఫ్ రెసిడెంట్ అంటే నువ్వు ఇండియన్‌వా, అదర్ కంట్రీ పర్సన్‌వా, గవర్నమెంట్ ఎంప్లాయీవా, ఓకే. ప్రైవేట్ ఎంప్లాయీవా అవన్నీ ఉంటాయన్నమాట. డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ వోచర్ అంటే నో పెట్టాలి. పాన్ నంబర్ ఇవ్వాలి. పాన్ నంబర్ ఇవ్వలేకపోతే నువ్వు 5% ఇచ్చినా, 10% ఇచ్చినా అది 20% కట్ చేసుకుంటది. పాన్ నంబర్ ఇవ్వకపోతే. ఓకే. అది. నెక్స్ట్ ఫిష్ ట్రేడర్స్, సన్‌డ్రీ క్రెడిటార్స్. నెక్స్ట్ లోకేష్ ట్రేడర్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ టీడీఎస్ అండ్ టాక్స్. డ్యూటీస్ అండ్ టాక్సెస్, టీడీఎస్, ఎనీ ఇలా తీసుకోవాలి. ఎస్కేప్. ఫస్ట్ వోచర్స్‌లోకి వెళ్ళి F7 తీసుకోవాలి. నేను మే మంత్ తీసుకుంటున్నాను. ఓకే. 31 డేస్ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ ఎవరికి సాలరీ ఇవ్వాలి? ప్రియాకి సాలరీ ఇవ్వాలి. ఎంత అండి? 40,000. ప్రియా ట్రేడర్స్. న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ రెంట్ 50,000. క్రిస్ ట్రేడర్స్. న్యూ రెఫరెన్స్. నెక్స్ట్ కమిషన్ పెయిడ్ 30,000. ఇలా ఫస్ట్ F7లో ఎంటర్ చేసుకోవాలి. ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి అనేసి ఫస్ట్ F7లో ఎంటర్ చేయాలి. ఓకే. లైక్ ప్రియాకు సాలరీస్ ఇవ్వాలి. క్రిష్‌కి రెంట్ పే చేయాలి. లోకేష్ ట్రేడర్స్‌కి కమిషన్ పే చేయాలి. ఓకే. డన్. సో తర్వాత ఏం చేయాలంటే ఆటో ఫిల్ ఇవ్వాలి. ఆటో ఫిల్ ఇచ్చేసి ప్రియా ట్రేడర్స్‌కి సాలరీ గవర్నమెంట్‌కి ఎంత టాక్స్ పే చేయాలి. ఆమెకి 40,000 సాలరీ. దాంట్లో 20% టీడీఎస్ కట్ అయింది. అంటే 8,000 గవర్నమెంట్‌కి పే చేయాలి. కంపెనీ వాళ్ళు ఆమె పేరు తరపున ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి 8,000 పే చేస్తారు. రిమైనింగ్ 32,000 అనేది ప్రియాకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో
అంటే మనం ఇచ్చే 10% కానీ 20 కట్టింది. ఎందుకంటే పాన్ నంబర్ ఇవ్వలేదు కాబట్టి. మళ్ళీ ఆటో ఫిల్. ఓకే. ఇక్కడ 24,000. 30,000లో 24,000 అతనికివ్వాలి. 6,000 అతని పేరు మీద టీడీఎస్ డిపార్ట్‌మెంట్ కట్టాలి. నెక్స్ట్ ప్లీజ్. సో, 50,000లో 40,000 అతని రూమ్ రెంట్ ఇవ్వాలి. 10,000 అతని పేరు మీద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి పే చేయాలి. ఇలా ఎవరెవరికి ఎంత టాక్స్ కట్టయిందనేది గూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు టోటల్‌గా ముగ్గురి మీద టీడీఎస్ ఇన్‌కమ్ టాక్స్‌కి ఎంత పే చేయాలి? మిగతా పెండింగ్ బ్యాలెన్స్ ఏంటి? అనేది చెక్ చేద్దాం. ఏ బుక్‌లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్‌మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఔట్‌స్టాండింగ్స్, లెడ్జర్. సింగిల్‌గైనా చూడొచ్చు మనం. లేదు టోటల్ ఔట్‌స్టాండింగ్ చూడొచ్చు. స్టాట్యూటరీ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టీడీఎస్ ఔట్‌స్టాండింగ్స్. కమిషన్, రెంట్, సాలరీ. కమిషన్ మీద 6,000, రెంట్ మీద 10,000, సాలరీ మీద 8,000 పే చేయాలి. మొత్తం 24,000 గవర్నమెంట్ టాక్స్ పే చేయాలి. ఓకే. తర్వాత ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే స్టేట్‌మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఔట్‌స్టాండింగ్స్, పేయబుల్స్ చూడండి. సో, 50,000 మీద 10,000 అంటే 40,000. 30,000 మీద 6,000 24,000. 40,000 మీద 8,000 32,000. ఇవి పెండింగ్ బ్యాలెన్సెస్. ఫస్ట్ గవర్నమెంట్‌కి టాక్స్ పే చేద్దాం. వౌచర్స్. సో, F5 తీసుకోండి పేమెంట్. తర్వాత ఆటో ఫిల్. 15, 31, 31, 15 ఆల్ ఐటెమ్స్, ఆల్ ఐటెమ్స్, ఆల్ ఐటెమ్స్, ఆల్ ఐటెమ్స్ క్యాష్. టోటల్‌గా 24,000 గవర్నమెంట్‌కి టాక్స్ పే చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు వెళ్లి చూడండి. గవర్నమెంట్ టాక్స్ పే చేసిండ్రా? చార్జర్ రిపోర్ట్స్, టీడీఎస్ రిపోర్ట్స్, టోటల్ ఔట్‌స్టాండింగ్ చూసారా? ఈ విధంగా గవర్నమెంట్‌కి టాక్స్ పే చేసాం. ఇప్పుడు రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ వాళ్ళకి పే చేసేయాలి. వౌచర్స్. పేమెంట్. ఫస్ట్ ప్రియాకివ్వాలి. 32,000 క్యాష్. చూసారా? ఆ అమ్మాయిది జీరో అయిపోయింది. తర్వాత క్రిష్ 40,000 క్యాష్. తర్వాత లోకేష్ 24,000. సో, టోటల్‌గా అన్ని వాల్యూస్ జీరో అయిపోయినాయి. కావాలంటే ఇప్పుడు చెక్ చేయొచ్చు వెళ్లి. నో రిపోర్ట్స్, స్టేట్‌మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఔట్‌స్టాండింగ్స్, పేయబుల్స్ జీరో. సో, ఫస్టు వాళ్ళు F7 లెటర్ చేయాలి. తర్వాత గవర్నమెంట్‌కి ఎంత టాక్స్ పే చేయాలనో గవర్నమెంట్ టాక్స్ పే చేయాలి. తర్వాత రిమైనింగ్ ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఆ అమౌంట్ ఇచ్చేసేయాలి. క్లియర్ మా? అర్థమైందా టీడీఎస్? క్లియర్? క్లియర్ గైస్? యాహ్! సో, సెకండ్ వన్ టీసీఎస్ మీరే చేయాలి. ఓకే. లింక్ షేర్ చేస్తాను. టీసీఎస్ అంటే టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ అంటాం. ఇది కూడా ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా కట్ చేసుకుంటారు. సెక్షన్ 206(3) ప్రకారంగా వీళ్ళు ఒకటే సెక్షన్ ఉంటది. దాని ప్రకారంగా కట్ చేస్తారు. ఇది వేటి మీద కట్ అవుతుంది? టింబరు, టెంటు లీవ్స్, స్క్రాపు, కోలు, ఫారెస్ట్ లీజింగ్, తర్వాత మినరల్స్. ఓకే. తర్వాత మనకి మైనింగ్, క్లియరింగ్, టోల్ ప్లాజా, పార్కింగ్ లాట్ వాటి మీద కట్ చేసుకుంటారు టీసీఎస్. అంటే 206(1)(h) 1/10/2020కు ముందు 5,00,00,000 టర్నోవర్ ఎవరైతే జరిగింటారో వాళ్ళు టీసీఎస్‌కి అప్లికబుల్ అవుతారు. అంటే
సో, లైక్ ఇక్కడొచ్చేసి మనకి మీరు చెప్పుకున్నట్లయితే లైక్ 50,00,000 బిలో ఉంటే టీసీఎస్ కట్ కాదు. 50,00,000 అబోవ్ ఉంటేనే టీసీఎస్ కట్ అవుతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 55,00,000 అనుకోండి. 50,00,000 వరకు ఎగ్జామ్షన్ ఉంటది. 5,00,000 మీద మాత్రమే టీసీఎస్ అనేది కట్ అవుతది. ఓకే. ఇది మీరు చేయాలి. అది నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. సర్వీస్ కంపెనీ అమ్మా. ఇది మీకు అందరికి తెలుసు. ప్లాంట్ అన్నీ. సర్వీస్ కంపెనీ అంటే వితౌట్ ఇన్వెంటరీ. ప్లాంట్, పేమెంట్ అన్నీ కూడా. ఓకే. దీంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాల్సింది స్టాకు, క్యాష్ ఇన్ హ్యాండ్. రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్‌పెన్సెస్, పేమెంట్స్ వస్తాయి. కింద అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్ ఉంటాయి. ఇవి చెప్తాను నేను. ప్లాంట్ అండ్ ఫర్నిచర్ మీద 10%. ఓకే. కొన్ని మాత్రమే నేను తీసుకుంటాను అవసరమేంటి. రిమైనింగ్ మీరు చేసేయాలి. ఫస్ట్ ఆల్ట్ సి. ప్లాంట్ ఫిక్స్డ్ అసెట్ దగ్గర 55,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఫర్నిచర్ అసెట్ 1720 మళ్ళీ డెబిట్ చేయండి. మనకు అవసరమైనవి తీసుకుంటాం. ఆఫీస్ సాలరీస్ మీరన్నీ తీసుకోండి. ఈ 2 యాక్టివిటీస్‌లో అవసరమైనవి నేను తీసుకుంటున్నా. 3745 వేజెస్, డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 9915 రెంట్ అండ్ టాక్సెస్ 1705 క్యాష్. అవసరమైనవి తీసుకున్నాను. ఓకే. సో, తర్వాత చూడండి. ఇక్కడ స్టాక్ ఉంది కదా! ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకుంటా. స్టాక్ ఇన్ హ్యాండ్ ఇక్కడ ఇవ్వాలి. 21,725 క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ డిఫాల్ట్‌గా ఉంటది. ఇక్కడ చూడండి. సో, వోచర్స్‌లోకి రండి. డిప్రిషియేషన్. ఇప్పుడు డిప్రిషియేషన్ 10% ఉన్నాడు. వేటి మీద? ఇక్కడ చూడండి. 55,000 మీద. కంట్రోల్ ఎన్ 55,000 ఇంటూ 10/100 5,500. సో, తర్వాత 1720 10/100 172 5,672. ఇక్కడొచ్చేసి ప్లాంట్ మీద 5,500. తర్వాత నేచర్ మీద 172 ఇలా తీసుకుంటాం. తర్వాత అన్‌పెయిడ్ రెంట్. రెంట్ అండ్ టాక్సెస్ తీసుకోవాలి. దాని మీద 150 అన్‌పెయిడ్ రెంట్. ప్రొవిజన్స్. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. 2% అన్నాడు. 2% అంటే ఇక్కడ చూడండి. సన్‌డే డెబ్టార్స్ వాల్యూ ఎంతుంది? ఇక్కడ 4,800 ఉంది. ఇది మీరు రిసిప్ట్‌లో తీసుకోవాలి. ఓకే. చూడండి. 4,800 ఇంటూ 2/100 అంటే 96 రూపీస్ వస్తుంది. ప్లస్ సన్‌డ్రీ డెబ్టార్స్ అంటే పేరు ఇవ్వకుండా డైరెక్ట్‌గా సన్‌డ్రీ డెబ్టార్స్ అని ఇచ్చారు.
నెక్స్ట్ వేజెస్. పైన ఆల్రెడీ వేజెస్ ఉంది. ఓకే. ఎంత? 800. అవుట్‌స్టాండింగ్ వేజెస్. ప్రొవిజన్స్. తర్వాత సాలరీస్ 350. అవుట్‌స్టాండింగ్. సాలరీస్, ప్రొవిజన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్‌గా మళ్ళీ 31 మార్చ్‌లో ఈ అమౌంట్ మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్‌లో ఇవ్వాలి. కంట్రోల్‌లోకి వెళ్ళండి. లెడ్జర్, స్టాక్ ఇక్కడ ఇవ్వాలి. 16,580, 31,3 ఇలా ఎంటర్ చేసుకోవాలి. అదంతా సర్వీస్ ప్రాబ్లమ్‌లే. మీకు తెలుసు ఎలా ఎంటర్ చేయాలో అన్నీ గూడా. ఓకే. పర్చేజ్ రిటర్న్ అంటే F7, సేల్స్ రిటర్న్ అంటే F7, సన్‌డీ క్రెడిటర్ పేమెంట్, సన్‌డీ డెబ్టర్స్ రిసిప్ట్ అలా తీసుకోవాలి. ఓకే. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే. కాస్ట్ సెంటర్స్ అనేది టుమారో డిస్కస్ చేస్తాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? చేస్తున్నారా అన్ని? నాయుడు, సురేష్, చంద్ర మీరు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఆ! జయప్రకాష్? సార్ రాస్తున్నాను సార్. యాహ్! రాయండి. ఓకేనా? ఆ! విజయ, మాకు ఎనీ డౌట్స్ మా? సురేష్. మాక్ టెస్ట్‌లా చాలా క్రిటికల్‌గా ఉంటాయి గదా! అంతా రియల్ అవును. టైమ్ సినారియోస్ అన్నీ. అవును ఓకే. సార్. హ్మ్. అన్నీ గూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే అప్‌డేట్ చేస్తూ ఉంటుందో, టాలీలో హ్మ్. కూడా సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తూ ఉంటారనమాట. అది అప్‌డేట్ చేస్తూ ఫైనల్ వచ్చి ఎగ్జామ్ ఎప్పుడు కంప్లీట్ సార్ అది? నేను ఇస్తా ఫైనల్ ఎగ్జామ్. నువ్వు కోర్స్ ఓహ్! అయిపోయిన తర్వాత నువ్వు ఆ! అన్నీ సార్. రాసి ఆ టెస్ట్‌లన్నీ ప్రిపేర్ అవుతే ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేనిస్తాను. ఆ! సార్. ఆ! సార్. ఓకే. మనకి కోర్స్ కంప్లీట్ అయ్యింది ఇట్లా. హ్మ్. సరే సార్. రిమైనింగ్ వెల్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? యాహ్! డన్ చేసేయండి. టుమారో కాస్ట్ సెంటర్స్ కేటగిరీ చెప్తా. ఓకే. బై.